సిమ్ దందాపై ఆక్టోపస్ ఉక్కుపాదం. సిమ్ కోసం వచ్చేవారిని ఏమార్చి డబుల్ సిమ్లను యాక్టివేట్ చేస్తున్న నేరగాళ్లు. ఆ సిమ్లతో 101.87 అంటే దాదాపుగా 102 కోట్లు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్. ఆపరేషన్ అక్టోపస్ 3.0లో భాగంగా 13 రాష్ట్రాల్లో 18 పోలీసు బృందాల గాలింపు. ఇక మనం ఏది సిమ్ కోసం, కొత్త సిమ్ కోసం పోతాం కదా, ఈ ఫింగర్ పెట్టమని, నీకు వచ్చింది ఓటీపీ అని, ఇదంతా కూడా తీసుకొని ఇది యాక్టివేట్ కాలేదు మళ్ళీ ఒకసారి ఏలుముద్ర పెట్టమని, ఇట్లా వాడు పెట్టినప్పుడల్లా ఒక్కొక్క సిమ్ యాక్టివేట్ చేసుకొని ఈ సిమ్లని వేరే సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠాలకి, సైబర్ నేరగస్తులకి మన పేరు మీద ఆ సిమ్ల వాడు అమ్ముతున్నాడు. మన పేరు మీద సిమ్లు ఉంటున్నాయి. సో దాన్ని ఎవరైనా కానీ దయచేసి మళ్ళీ ఓటీపీ చెప్పంటే ఎవరికైతే అనుమతులు ఉన్నాయో, అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర మాత్రమే సిమ్లు తీసుకోరు. ఇక రోడ్డు మీద ఒక టెంట్ వేసుకుంటాడు, కూడా అది వేసుకుని సిమ్లు అమ్ముతాం మీరు ఏమైనా మీరు ఈ నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్కి వెళ్ళాలంటే మీరు పాత సిమ్లు ఏమైనా మార్చుకోవాలంటే ఉంటే మీకు ఆప్షన్ ఇస్తా ఉన్నాం, మీకు అవకాశం ఇస్తా ఉన్నాం, ఆఫర్ ఉందని చెప్పేసి రోడ్ల మీద పెట్టేటువంటి వాళ్ళని నమ్మకూరి. వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అని చెప్పేసి చెప్పలేం, అలాగని చెప్పేసి అందరూ చెడ్డోళ్ళని కూడా నేను చెప్పట్లేదు. దానిలో దొరికిందట. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి సైబర్ నేరాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు ఆపరేషన్ అక్టోపస్ 3.0 పేరుతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి గోస్ట్ సిమ్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. సిమ్ కోసం వచ్చే వినియోగదారులకు తెలియకుండా వారి పేరిట యాక్టివేట్ చేసి అదనపు సిమ్లే గోస్ట్ సిమ్లట. ఇప్పటికే మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ అక్టోపస్ 1.0 సైబర్ నేరాలకు సహకరిస్తున్న బ్యాంక్ అధికారులపై ఆపరేషన్ అక్టోపస్ 2.0ను విజయవంతంగా నిర్వహించిన పోలీసులు సుమారు 25 రాష్ట్రాల్లో గాలించి 32 మంది బ్యాంకు మేనేజర్లు సహా 156 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి సంచలనం సృష్టించే సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆపరేషన్ అక్టోపస్ 3.0లో భాగంగా గోస్ట్ సిమ్ దందాను లక్ష్యంగా చేసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన 1194 గోస్ట్ సిమ్ నంబర్ల గోస్ట్ సిమ్ల ఆధారంగా 118 పోలీసు బృందాలతో 13 రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి 66 మందిని అరెస్టు చేశారు. వారిలో 44 మంది గోస్ట్ సిమ్లను వినియోగిస్తున్న వారు కాగా మిగతా 22 మందిలో 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు, టెలికాం ప్రమోటర్లు, 2 సిమ్ కార్డులు సరఫరాదారులు. పిఓఎస్ ఏజెంట్లో వడాఫోన్ ఐడియాకు చెందిన 10 మంది, ఎయిర్టెల్కు చెందిన వారు 7, జియోకు చెందిన వారు 3 ఉన్నారు. వీరు గోస్ట్ సిమ్లను సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. అరెస్ట్ అయిన వారి నుంచి పోలీసులు 544 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 432 సీల్డ్ సిమ్లు ఉండగా 112 ఓపెన్ సిమ్లు ఉన్నాయట. కాగా పోలీసుల చేతికి చిక్కిన వారంతా దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములని తేలింది. ఈ నేరాలకు సంబంధించి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన మొత్తం 101.87 కోట్లని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, అలాగే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఉన్నారనుకోరు. అది వీళ్ళు దాడులు చేసినట్ట ఆయా సంబంధించిన రాష్ట్రాల్లో పోలీసులు బృందాలుగా విడిపోయి దాడులు చేసినట్టు నిన్న సిపి సజ్జనార్ తెలపడం జరుగుతూ ఉన్నది. ఎట్లా మాయ చేస్తారంటే వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు వారి నుంచి వేలిముద్రలు తీసుకునే క్రమంలో నెట్వర్క్ సరిగా లేదు, సర్వర్ డౌన్ అయింది, వేలిముద్ర సరిగ్గా పడలేదు అని అబద్ధాలు చెప్పి 2-3 సార్లు వేలిముద్రలు తీసుకున్నట్టు తెలియంది. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకొని వారి వేలిముద్రలతో కొత్త సిమ్లు తీసుకుంటున్నారు. ఇంటర్నెట్ను ఉచితంగా ఇస్తామంటూ ఆశ చూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్ములు అమ్మితే అంత కమిషన్తో పాటు సైబర్ నేరగాళ్ల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వస్తుండడంతో వారు ఈ దందాకు సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు ఈ సిమ్లుగా మార్చి విదేశాల్లోని సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే మన దేశ మొబైల్ నెంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇండియన్ నెంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్తో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తున్నారు. అమాయకులకు వలవేసి వారి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. నగ్న వీడియో కాల్ చేసి బ్లాక్మెయిల్ చేసే సెక్స్టార్షన్ ముఠాలు, సిబిఐ పోలీసులమంటూ భయపెట్టే డిజిటల్ అరెస్ట్ ముఠాలు ఈ నెంబర్లనే వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నెంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారని సిపి వెల్లడించడం జరిగింది. ఇక చూడలిగా ఎట్లా వాళ్ళు వేలిముద్ర సరిగ్గా పడలేదు, నెట్వర్క్ సరిగ్గా రాలేదు, సర్వర్ డౌన్ ఉందని చెప్పేసి 1కి 4 సార్లు పెట్టుకుంటారు కదా. ఇట్లాంటి మనం కూడా దాదాపుగా ఎదుర్కొని ఉంటాం.
దయచేసి ఇప్పటి నుంచి అట్లాంటి పనులు చేయకని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. టార్గెట్ పూర్తి కాగానే ఏం చేస్తారట వీళ్ళంటే ఈ గోసు సిమ్ కార్డుల దందా మొత్తం పక్కా వ్యూహంతో ప్రణాళికతో జరుగుతుంది. లోకల్ ఏజెంట్ ఇలా పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి తమ టార్గెట్ పూర్తవగానే రాత్రికి రాత్రి దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నట్టు తేలింది. కాగా గోసు సిమ్ నెట్వర్క్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు త్వరలో ఎయిర్టెల్, జియో, వడాఫోన్ ఐడియా ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. అలాగే డిఓటి, ట్రాయ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సంప్రదించి నిబంధనలోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేసి పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై నిఘా పెట్టి దందను అడ్డుకట్ట వేయాలని కోరనుంది. కాగా మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పోర్టల్ సంచార్ సాధి ద్వారా వెంటనే చెక్ చేసుకోండి. ఈ సంచార్ సాధి పోర్టల్ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ మీకు తెలియకుండా ఎవరైనా మీ నెంబర్ వాడుతుంటే వెంటనే అందులోని రిపోర్ట్ చేసి బ్లాక్ చేయొచ్చని సిపి సజ్జన ప్రజలకు తెలియజేయడం జరిగింది. మీరు సంచార్ సాధి అనేటువంటి ఒక పోర్టల్ ఉంటుంది. సంచార్ సాధిలోకి పోయిన తర్వాత మీ ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు అడుగుతుంది. ఆ వివరాలు మీరు టైప్ చేసినట్లయితే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో, మీరు ఆడుతుంది మీ ఫోన్లో ఉన్నటువంటి ఒక సిమ్ 2 సిమ్లు అనుకుంటారేమో, కానీ మన పేరు మీద ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఇటువంటి దుర్మార్గులు కూడా తయారైపోయింది కాబట్టి మరి చెప్పలేం మన ఫోన్ కూడా ఏమైనా మరి అయిందా, మన పేరు మీద ఇంకేమైనా సిమ్ కార్డులు ఎవరైనా యాక్టివేట్ చేసుకున్నారా, ఎవరైనా వాడుతున్నారా అనేది మీరు దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది.